నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విమర్శలకు స్వస్తి పలకండి. బాబు పవన్ కిరణ్లకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విస్తృతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం. కనుల పండుగగా రాములోరి కళ్యాణం తిలకించిన భక్తులు. ముగిసిన నామపత్రాల పరిశీలన. 10 మంది అభ్యర్థుల నామినేషన్లో ఆమోదం. అన్నలింగార్చన ఘట్టంతో వైభవంగా ముగిసిన సోమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వార్తలోని వివరాలు. సీఎం జగన్ ను మరియు తనను తరచూ దూషించడమే పనిగా పెట్టుకున్న కూటమి అగ్రనేతలు ఇకనైనా అలాంటి విమర్శలకు స్వస్తి పలికి ప్రజల కోసం లేదా రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేస్తారో తెలియజేయాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. శుక్రవారం మంత్రి పొంగనూరు పట్టణంలో 26, 27, 28, 29 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. అడుగడుగున మంత్రికి కర్పూర హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. వార్డుల్లో గడప గడపకు వెళ్లి నేరుగా ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దాకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడనే భావన నాకు లేదు. కానీ ఆయన పనితీరు చూస్తే తప్పనిసరిగా రాజకీయాలలో తిరిగిలేని నాయకులుగా ఈ రాష్ట్రంలో, ఇండియాలో కూడా ఇతర పరిపాలన మెచ్చుకునే పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లోనే ఆయన కల్పిస్తాడని చిత్తూరు
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. నిన్నటి రోజు కోడూరులో ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మన జిల్లాకు సంబంధించిన మాడ అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంబోధించాడు. అది కాదు ఇది కాదు, చూడు బుల్లెమ్మ అని పాట ఉంది కదా, ఆ మాదిరి ఇంకో మాడ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా వేరే కార్యక్రమం లేదు. మేము ఈ నియోజకవర్గంలో డెవలప్ చేస్తాము, లేదా మేము రాయలసీమ అభివృద్ధికి పాటుపడతాము, అది ఏది కూడా మాట్లాడకుండా కేవలం నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదే పనిగా పెట్టుకొని మాట్లాడారు. చాలా సంస్కారహీనులుగా మాట్లాడారు. మరి మన మాడ మాత్రం మెడకు కూడా చుట్టుకొని కేవలం సినిమా యాక్టర్ మాడానే కల్పించాడు. అది కాదు ఇది కాదు ఇతను. మరి వీళ్ళకి అజెండా ఏముంది? ఏమి కూడా లేదు. ఓన్లీ తిట్ల పురాణం, మమ్మల్ని అందరినీ కూడా దూషించడం, మేము వస్తే జైలుకి పోతాడు పెద్దిరెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాము. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాను. నేను రాయలసీమలోనే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమ కోసమే మేము పనిచేస్తూ ఉంటాము. రాయలసీమలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. రాయలసీమ వాసులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు 52 స్థానాలలో 50 స్థానాలు లేదా 52 స్థానాలు గెలిపించడానికి. మరి మీరు అసలు ఇక్కడ అతను డిపాజిట్ రాదు, పవన్ కళ్యాణ్ నిలిచిన చోట ఓడిపోతాడు, అకస్మాత్తుగా ఉన్నాడు మిథున్ రెడ్డి అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అని చెప్పి. మరి కుప్పంలోనే చంద్రబాబు ఓటమి తథ్యము. మరి వీళ్ళు తిట్ల పురాణాలు వదిలి ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి, లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేం ఇబ్బంది లేదు. ప్రజలు దీనంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు. మరి మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం, మొత్తం రాష్ట్రాన్ని దోచిస్తారనడం, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు, ఈ రాయలసీమకి ఏం చేశాడు, మరీ ముఖ్యంగా 7 సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేశాడు. ఈరోజు మేము పూర్తి చేసాం అందరి నివాకాలో, మేము పూర్తి చేసి నీళ్లు వదిలితే ఇదంతా బూటకం అని చెప్పి మాట్లాడతాడు. దానికి వంత పాడేది ఈనాడు పేపర్. ఏ రోజు చెప్పలేదు, రామాజరావు గారు నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, మీరంతా కూడా పోయి ఈ కాలువ పూర్తి అయిందా లేదా అసెస్ చేపియండి, అసెస్ చేయించిన తర్వాత ఏదైనా మాట్లాడండి. కానీ ఊరికనే ఏదో ఒకటి తీసుకొని మీరు బూటకము నాటకము అని చెప్పి మాట్లాడడం అనేది చాలా అబ్జెక్షన్. మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు, కుప్పం ప్రజలు మరీ ముఖ్యంగా పూర్తి అయిందా లేదా అని వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూ పెండింగ్ పెట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులన్నీ కూడా రైతులకంతా చెల్లించాం. మరి అక్కడ గుత్తేదారులకు కూడా చెల్లించాం, పని కూడా పూర్తి చేశాం. మరి ఏంది చూసి మీరు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీరు అసెస్ చేసుకోకుండా పూర్తి కాలేదు అని చెప్పి అదేదో నేను సాధించాను అని చెప్పి చంద్రబాబు చెప్పుకోలేక పూర్తి కాలేదని మా మీద నిందలు వేస్తూ ఉన్నాడు. అది పూర్తి అయిందా లేదా అనేది ఇంజనీరింగ్ టీం పెట్టి అసెస్ చేసి చెప్పాలి. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి అయిపోయింది. ఇంకా ఎంతసేపటికి ఒక్కసంతా పట్టలేకున్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓడిపోయాయి, సర్పంచులంతా ఓడిపోయారు కుప్పంలో. మరి ఈరోజు మున్సిపాలిటీ ఓడిపోయింది, ఈరోజు మళ్ళీ నువ్వు ఓడిపోతూ ఉండవు. ఆ అక్కసంతా కూడా మా మీద చూపించి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఈ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా 4వ తేదీ తర్వాత, జూన్ 4వ తేదీ తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తాం. కార్యక్రమంలో ఫోక్ అండ్ క్రియేటివ్
లిమిటెడ్ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, శ్రీనాథ్ రెడ్డి, అనీషా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తన స్నేహితుని గెలుపుకు తన వంతుగా కృషి చేస్తానని ఎంఎం గ్రూప్స్ అధినేత బిఆర్ మహమ్మద్ అలీ అన్నారు. ఎన్నికల ప్రచారం ఆయన మంత్రితో కలిసి పర్యటించి ప్రచారం చేశారు. నేను మన రామచంద్రారెడ్డి గారు చిన్ననాటి స్నేహితులు. మేము 71, 72, 73 నుండి ఈ రోజుకు 50 సంవత్సరాలు పూర్తయినాయి. మా ఇద్దరికి ఏ ఒక్క చిన్న ప్రాబ్లం కానీ చిన్న డిఫరెన్సెస్ కానీ రాలేదు. అంటే మీరు ఆలోచించుకుంటే మా ఇద్దరికి అంత మంచి ఫ్రెండ్షిప్ అన్నమాట. సో నేను దుబాయ్ నుండి పనులు వదిలేసి రామచంద్రారెడ్డి కోసం వచ్చిన క్యాన్వాసింగ్ కోసం. నెక్స్ట్ కుప్పం నుండి పొలంనేరు, మదనపల్లి, కదిరి అవన్నీ తిరగమని చెప్పినారు మన రామచంద్రారెడ్డి గారు. కాబట్టి నేను తిరుగుతాను. ఖచ్చితంగా ఈ 10 రోజులు ఇక్కడే ఉండి మొత్తం చూస్తాను. మెయిన్గా మాతో పాటు చదువుకున్నవాడే చంద్రబాబు నాయుడు. మాట మీద అసలు నిలబడేవాడే కాదు. ఆ రోజుల నుండి కూడా, ఇప్పటి నుండి కాదు, తిరుపతి నుండి. కాబట్టి మీరందరూ చూసినారు ఏమేమి ప్రామిసులు చేసినాడో ఒక్కటి ఉంచుకోలేదు. యామార్చేకి చెప్తాడు అంతే, మళ్ళీ మా తర్వాత లేదంటాడు. అదే మీరు చూడండి, మన జగన్ మాట ఇచ్చినాడంటే ప్రాణం పోయినా తప్పదు, ఖచ్చితంగా అది చేస్తాడు. ఇంత స్ట్రిక్ట్గా ఇంత స్ట్రాంగ్గా ఉన్న యువ నాయకుడు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, నాకు 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది, రాజకీయ నాలెడ్జ్ ఉంది. నేను ఇప్పటికి ఇండియాలో చూడలేదు. కాబట్టి మీరు దయచేసి ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి మంచి మెజార్టీతో మన రామచంద్రారెడ్డి గారి నాయకత్వం మీరు నిలిచిరాగా. ఖచ్చితంగా మనకు ఒక అదృష్టం అన్నమాట. పొంగనూరు నియోజకవర్గానికి మన రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం మనకు ఒక అదృష్టం. కాబట్టి అన్ని మంచిగా జరుగుతాయి. దయచేసి ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు. శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలోని చివరి ఘట్టమైన అన్నలింగార్చనతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పుంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు శైవాగమోక్తంగా షణ్ముఖ దీక్షితులు నిర్వహించారు. శుక్రవారం చివరి రోజు పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం అన్నాన్ని రాశిగా పోసి లింగాకారంగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ వారు పర్యవేక్షించారు. 11 రోజుల పాటు ప్రతిరోజు జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రజలందరికీ తెలియజేసే విధంగా కేసీటీవీలో ప్రసారం చేసిన యాజమాన్యానికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ పేర్కొన్నారు. శుక్రవారం 30 వార్డులో పార్టీ క్యాడర్ తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఈ పథకాలు అందాలంటే స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్ల రామచంద్రారెడ్డిని గెలిపించాలని, అందుకు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఆలోచించి నిర్ణయం తీసుకున్నామా, నీళ్లు సమస్య ఎక్కువగా ఉంది. మనకి బిందులు రాత్రి పూట పెట్టాలి, మనం పోయి అంత సీన్ లే. ఈసారి మనం కంటిన్యూ పట్టుకోవచ్చు. బోర్ మంది వాళ్ళు రూమ్ కట్టి మిషన్ పెట్టి ఇచ్చినారు అంతే. మున్సిపాలిటీ వాళ్ళంతా ఇచ్చలేదు. మనం ఇచ్చేటప్పుడు ట్యాక్స్ కట్టేటప్పుడు వాడు ఇస్తా ఉండదు.
పొంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో సీతారాముల పరిణయోత్సవం వేడుకగా జరిగింది. భక్తి శ్రద్ధలతో గ్రామంలోని ప్రజలు కళ్యాణోత్సవంలో పాల్గొని తిలకించారు. రాత్రి సీతారాముల వారి ఉత్సవమూర్తుల ఊరేగింపు గ్రామంలో జరిగింది. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డి చేపట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడిస్తూ జాతీయ ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు
స్వతంత్ర అభ్యర్థులతో సహా మొత్తం 10 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించడం జరిగిందని తెలిపారు. నామపత్రాలు ఆమోదమైన అభ్యర్థులు వీరే: కాంగ్రెస్ పార్టీ తరఫున మురళీ మోహన్ యాదవ్, తెలుగుదేశం పార్టీ తరఫున చెల్లా రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బహుజన సమాజ్ పార్టీ తరఫున వసంతపల్లి సురేష్, ఎస్డిపిఐ తరఫున అన్వర్ బాషా, భారత చైతన్య యువజన పార్టీ తరఫున రామచంద్ర యాదవ్, స్వతంత్ర అభ్యర్థులు జమీర్, నాగేశ్వరరావు, ఫయాజ్, రామయ్యలు. ఉపసంహరణకు చివరి తేదీ 29. ఆ తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. పొంగనూరు పట్టణం బజారు వీధిలోని శ్రీ కోదండరాముల వారి నవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సీతారాముల వారిని పురవీధుల్లో పుష్ప పల్లకీపై ఊరేగించారు. కార్యక్రమాలను ఆలయ అధ్యక్షులు సుంకు ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. నిరోధకులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన వారికి అండగా నిలుస్తారా? సంక్షేమ పాలన అందిస్తూ అభివృద్ధి చేసే వారికి అండగా నిలుస్తారా అంటూ పిఆర్ఆర్ వారియర్స్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రశ్నిస్తూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు అత్యధిక మెజార్టీ చేకూర్చాలని కోరారు. రెండు ఓట్లు ఉంటాయి ఊరికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి 2 ఓట్లు. ఎమ్మెల్యే కొట్టి ఎంపీకి ఓటు మా 2 ఓట్లు. 2 ఓట్లు వస్తాయినా? 2 ఓట్లు సమస్య కూడా వాళ్ళకి చెప్తాము. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు మాకు ఓటుని ఎలా అడగడానికి ఒక సుగమమైనటువంటి మార్గాన్ని ఏర్పరిచారు. ఎందుకంటే ఎక్కడ కానీ వ్యతిరేకత అనేది కనబడట్లేదు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అభివృద్ధిని మేము చెప్పుకోగలిగే స్థితిలో మమ్మల్ని నిలబెట్టారు. సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కటి కూడాను ప్రజలకి చేరవేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే ప్రజల్లో లేనటువంటి నాయకులు, ప్రజల నాడి తెలియనటువంటి నాయకులు కొంతమంది కొత్తగా పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తూ రామచంద్రారెడ్డి గారిని విమర్శిస్తే చాలు మాకేదో పేరు వస్తుందనో, ఇంకేదో గొప్పగా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము మా ప్రతాపాన్ని చూపెట్టగలమనో పలు రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దీనివల్ల వాళ్ళు పొరిగేది ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే ప్రజల మన్నన పొందనేటువంటి నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు పొందేదానికి అవకాశం లేదు. దాన్ని గుర్తెరగల ప్రతి ఒక్క ఓటరు ఈ రోజు జరిగినటువంటి అభివృద్ధి అంటే ఒక్కొక్క విషయము చెప్పాలంటే డిపో కార్డు నుండి కావచ్చు, బైపాస్ రోడ్లు కావచ్చు, ఇప్పుడు మున్ముందు చేయాల్సిన అభివృద్ధి పెప్పర్ ఫ్యాక్టరీ గురించి కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికే పూర్తిగా ఒక రోజంతా సమయం పట్టేంతటువంటి అభివృద్ధిని చేపడుతున్నారు. ఇదంతా గుర్తెరగని ఈ చిన్నసాటి నాయకులు పలు రకాలైనటువంటి మాట్లాడడం అనేది సమంజసం కాదు. మనమందరూ కలిసికట్టుగా చేసినటువంటి అభివృద్ధిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మనము అభివృద్ధి వైపు ప్రయాణిద్దామని చెప్పి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం. పిఆర్ఆర్ వారియర్స్ తరఫున పొంగనూరు ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య చోటా నాయకులు వచ్చి ఎక్కడున్నారో కూడా తెలియదు, అభివృద్ధి అనేటువంటిది లేదంటున్నారు. అభివృద్ధి ఎందుకు లేదు? బైపాస్ రోడ్ అభివృద్ధి కాదా? సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అభివృద్ధి కాదా?
7,200 కోట్లతో పుంగనూరు నియోజకవర్గం నిధులు వచ్చి అభివృద్ధి చెందుతున్నది. 720 కిలోమీటర్ల రోడ్లు వచ్చాయి, అది అభివృద్ధి కదా. పెప్పర్ మోషన్ కంపెనీ వస్తుంది, అది అభివృద్ధి కదా. కాళహస్తి పైపుల ఫ్యాక్టరీ వస్తుంది, అభివృద్ధి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్గా అయింది, అది అభివృద్ధి కదా. పొంగనూరుకు డయాలసిస్ సెంటర్ వచ్చింది, అది అభివృద్ధి కదా. ఈ విధంగా చెప్పుకుంటా పోతే రోడ్లు అయితేనేమి అన్ని విధాల అందరూ సంతోషంగా ఉంటే వీళ్ళు వచ్చేసి మేమేదో అభివృద్ధి చేసేస్తామనేటువంటి పిల్ల బచ్చా మాటలు అవి. దయచేసి వీటిని నమ్మద్దండి. వాళ్లకు కళ్లకు పొరలు అడ్డుపడినట్లున్నాయి, అభివృద్ధిని కనపడినట్లుంది. దయచేసి ఆ కళ్ళను పొరలు తీయండి, లేదా ఆ పొరలు రాకపోతే ఓ డాక్టర్ దగ్గర వీళ్ళు కన్సల్ట్ అయితే మీకేమన్నా దృష్టి లోపం ఉందేమో కూడా చెప్తారు. కాబట్టి వీళ్ళ మాటలు వినకండి. అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. కాబట్టి మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని మనం ఆశీర్వదించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. PRR వారియర్స్ తరఫున గత 15 రోజులుగా టౌన్లో ప్రచారం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తుంది మాకు. ఈ మధ్యలో కొంతమంది కుటుంబ వచ్చి రైతుల సమస్యలపైన ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ రైతుల సమస్యలపైన పెద్ద ఆయన 2 ప్రాజెక్టులు తీసుకొచ్చారు. రేతిగుట్టపల్లి దగ్గర ఒకటి, ఆవులపల్లి దగ్గర ఒకటి. దానికి ఒక ఆయన నేను ఉన్నానని చెప్పి హెలికాప్టర్ వేసుకొని పర్యటన చేసి ఏదేదో చేసి అంతా దాన్ని కోర్టులో కేసు చేసి అడ్డగించారు. ఇవన్నీ కూడా రైతుల కోసం చేస్తున్నట్టే, రైతులు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒకసారి ఆలోచించాలా. అదేవిధంగా టౌన్లో విపరీతమైన అభివృద్ధి జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలో దాదాపు 7,200 కోట్లు మన పుంగూరు టౌన్కి వచ్చింది. ఇవన్నీ కంటికి కనుకుంటాం లేదా. దయచేసి విమర్శించే వాళ్ళు ఆలోచించుకుని విమర్శ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతో పొంగనూరు ఎంతో అభివృద్ధి అయింది, ఒక బెంగళూరునే తలపిస్తున్నది. కాబట్టి మీరందరూ అభివృద్ధి అంటే అభివృద్ధి ప్రగతి అనేది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. దానికి కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది అభివృద్ధి లేదు అని వాళ్ళకి ఇష్టం ఉంది. ఎందుకంటే వాళ్ళకు పనికిరాని మాటలన్నీ మాట్లాడే వాళ్ళకి తత్వం ఉంది. నిన్న చంద్రబాబు గారే ఏం చెప్పారు తెలుసా, పవన్ కళ్యాణ్ తల మీద ₹1 పెడితే ఆయన ₹1 కూడా పనికిరాడు అని చెప్పాడు. ఇటువంటి ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదేమి ప్రజాస్వామ్య లేకుండా నేను 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడు అనేది. ఆయన జీవితంలో ఎప్పుడైనా మంచి పథకం జీవితాంతంగా ఉండిపోయేది. ఎట్లా రాజశేఖర రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తయారు చేసినారో ఆ విధంగా ఏమన్నా చేశారా ఆయనే జ్ఞాపకం చేసుకునేదానికి. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటు మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి గెలిపించాలని మరీ కోరుతున్నాను. ఎన్నికల ప్రచార నిమిత్తం పట్టణానికి విచ్చేసిన మంత్రిని PRR వారియర్స్ కలిశారు. డాక్టర్లు పి. శివ, శరణ్ కుమార్ రెడ్డిలు అందరినీ మంత్రికి పరిచయం చేశారు. పొంగనూరు 165 అసెంబ్లీ నియోజకవర్గానికి SDPI పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా వేసిన నామినేషన్లు ఆమోదం కావడంతో శుక్రవారం ఆ పార్టీ నేతలు సమావేశమై మీడియాతో మాట్లాడారు. పొంగనూరు SDPI పార్టీ వేసిన 3 నామినేషన్లను ఎన్నికల అధికారి విజయవంతంగా పాస్ చేయడం జరిగింది. ఇది పొంగనూరు మండల SDPI యొక్క మొదటి విజయం అని చెప్పి మనం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. పొంగనూరు యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కలిసికట్టుగా మా యొక్క SDPI క్యాండిడేట్కి మీ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనం SDPI పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. కోదండరాముడి కళ్యాణానికి భక్తులు తరలివచ్చారు. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభదాత్రి సీతాదేవి 3 ముళ్ల బంధంతో ఒకటైన వేళ భక్తజనం ఆనందంతో పులకరించిపోయారు. పండు వెన్నెల్లో పావనమూర్తి పరిణయ వేడుక ముగ్ధ మనోహరంగా సాగింది. పుంగనూరు పట్టణం నాగపాలెంలోని శ్రీ కళ్యాణ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. బొట్టును పెట్టి మణిబాపికమును నుదుట
కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విమర్శలకు స్వస్తి పలకండి. బాబు పవన్ కిరణ్లకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విస్తృతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం. కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం తిలకించిన భక్తులు. ముగిసిన నామపత్రాల పరిశీలన. 10 మంది అభ్యర్థుల నామినేషన్లో ఆమోదం. అన్నలింగార్చన ఘట్టంతో వైభవంగా ముగిసిన సోమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.